నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. మహిళల్లో ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో పీసీఓడితో బాధపడేవారు అనేకం. పీసీఓడి సమస్యల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సాంప్రదాయ వైద్యులు కరుణ ఆనందయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో చెప్పండి, పీసీఓడి అంటేనే ఒక పెద్ద సమస్య, లేడీస్కి చాలా పెద్ద ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. దానివల్ల అధిక బరువు కానీ, నెలసరి ప్రాబ్లమ్స్ కానీ, ప్రెగ్నెంట్ సమస్యలు కానీ, ఇలా అన్నీ అనేకం ఉంటున్నాయి. వీటన్నిటిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటారు? పీసీఓడి అనేది ఇప్పుడు మనకి మెయిన్గా చికెను ఎగ్గు వల్ల రాబోయే తరాలకి సంతానోత్పత్తి కూడా లేకుండా పోయే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు మా అనాలిసిస్లో తేలింది ఏంటంటే, ఎక్కువ ఎగ్ తీసుకునే వాళ్ళకి పిల్లల్లో 10 ఏళ్ళ లోపలే మెచ్యూర్ అవుతున్నారు. ఇప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉండేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి 13 నుంచి 16 ఏళ్ళ దాకా మెచ్యూర్ కావడం లేదు. ఈ 10 ఏళ్ళు లోపు అవడంతో వీళ్ళకి ఇప్పుడు చదువులు డిగ్రీ చదవాలా, స్వయం ప్రాతిపదికన బతకాలనే ఆలోచనతో మినిమం 25 ఇయర్స్ దాకా పెళ్ళిళ్ళు కూడా చేయడం లేదు. దీంతో మనకి పాత రోజుల్లో ఏంటంటే 16 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ లోపు పెళ్ళిళ్ళు అయ్యేటి, సంతానోత్పత్తి బాగుండింది. ఈ గ్యాప్ వల్ల ఏంటంటే వీళ్ళకి పీసీఓడి అనేది నీరుగడ్డ అంటారు తెలుగులో. ఓకే. దీంతో చాలామంది బాధపడుతున్నారు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే ఒక 30 ఇయర్స్కి కూడా గర్భసంచిని రిమూవ్ చేస్తున్నారు. గర్భసంచిని రిమూవ్ చేసిన వెంటనే వాళ్ళకి ఉండాల్సిన వ్యాధులన్నీ దగ్గర పడుతున్నాయి. చాలా సఫర్ అవుతున్నారు. ఆ పీసీఓడిని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఆ మెన్సెస్ వచ్చిన వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. బ్లీడింగ్ ఎక్కువ అయినప్పుడు ఈ పీసీఓడి బాగున్నాయి. ఎక్కువ మెన్సెస్ అయినప్పుడు, బ్లీడింగ్ ఎక్కువ అయినప్పుడు 10 రోజులు 15 రోజులు ఇటు వచ్చేటప్పటికి వాళ్ళు ఇది రిమూవ్ చేయాలంటారు. రిమూవ్ చేసిన రోజు నుంచే వాళ్ళకి అన్ని వ్యాధులు సంక్రమిస్తున్నాయి. మన ఈ సాంప్రదాయ వైద్యంలో చాలా సింపుల్గా బాగొట్టుకోవచ్చు. ఓకే, ఎలా అంటారు? దానికి మెడిసిన్ ఉందండి. వాళ్ళకి అంటే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం వస్తుంది, వాళ్ళకి మెన్సెస్ కూడా రెగ్యులర్గా రావడం లేదు, సంతానోత్పత్తి కూడా తగ్గిపోతుంది. వీటినన్నిటికీ నివారణ ఒక విధంగా చెప్పాలంటే ఎగ్గు, చికెను. ఓకే, కేవలం అవి రెండే వాటన్నిటికి ప్రధాన కారణం. ఓకే. అవి అవాయిడ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు చాలామంది మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అంటే నాన్ వెజ్ తిన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈరోజు ఆ ప్రాబ్లం లేదు వాళ్ళకి. మన కొరవగా నాన్ వెజ్ తినే వాళ్ళకి ఎక్కువ ఈ సమస్య వస్తుంది. ఓకే, ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? ట్రీట్మెంట్ చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండి. అది ఆ పీసీఓడి కరిగిపోతాయి. మనకి గర్భసంచి రిమూవ్ చేయాల్సిన అవసరం అసలు లేదు. ఒక 10 days ఇస్తామండి. ఆ బ్లీడింగ్ టైంలో వాళ్ళకి ఈజీగా దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఆ పీసీఓడి కరిగిపోతాయి. ఒకవేళ ఇన్ కేసు ఎక్కువగా ఉందనుకోండి, నెక్స్ట్ టైంలో వాళ్ళకి పీరియడ్స్ టైంలో మళ్ళీ బ్లీడింగ్ ఎక్కువ అవుద్ది. ఆ టైంలో మళ్ళీ ఒకసారి తీసుకోవాలి. 2 times క్లియర్ అవుద్ది. అది కాని పక్షంలో 3వసారి కూడా అవసరం అయితే తీసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు, చాలా ఈజీగా రికవర్ అయిపోతారు. గర్భసంచి తీసే సమస్య అనేదే లేదు పీసీఓడి వాళ్ళకి. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఈ మెన్సెస్ పీరియడ్ పీరియడ్స్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంది. దానికి కూడా మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేసి మందులు ఇస్తున్నాం. ఈ టైం పడుతుంది, 1 నెల 2 నెలలు. రెగ్యులర్గా తీసుకున్నారంటే మనకి రావాల్సిన పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చేదానికి కూడా మందులు ఇస్తున్నాము. దాన్ని ముందుకు తీసుకుపోతూ ఆరోగ్యవంతులుగా చేయాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. పీసీఓడి అనేది పెద్ద సమస్య అయితే కాదు. ఫుడ్ డైట్లో ఏ విధంగా పాటించాలంటారు? దానికి ఫుడ్ డైట్ మేమేం చెప్పమండి. మేము చెప్పేది ఈ 2 తీసుకోకుండా ఉంటే మంచిది. ఎగ్గు, చికెను, కొర ఎన్ని తినొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ పీరియడ్స్ వచ్చిన టైంలో మాత్రం మా మందు వాడొద్దని చెప్తాం. అంటే ఇది కొంచెం
ఆ గడ్డలను కరిగిస్తుంది కాబట్టి కొంచెం హీట్గా ఉంటుంది. దానివల్ల ఆ 3 days రెగ్యులర్ పీరియడ్స్ అంటే అప్పుడు మాత్రం తీసుకోవద్దని చెప్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. మంచిదమ్మా, నమస్తే.